ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది. ఇంట్లో గోల్డ్ మిస్ అయిందంటే ఆ దొంగతనం నువ్వే చేసుంటావని డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆ డౌట్ నిజమని ప్రూవ్ చేసావు. నీకు కొంచెమైనా సిగ్గులేదా? ఆఖరికి కోడలు బంగారం కూడా దొంగతనం చేయాలని చూస్తావా? ఒరేయ్, నేను దొంగతనం చేయలేదురా. కింద పడుంటే ఎవరిదా అని చూస్తున్నాను. నా చేతిలో ఉన్నంత మాత్రాన దొంగను డిక్లేర్ చేసేస్తావా? ఫ్లాష్ బ్యాక్ లో మీరు ఎన్ని దొంగతనాలు చేయలేదని నేనేదో ఇప్పుడే మిమ్మల్ని పాయింట్అవుట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. అమ్మ పర్సులో నుంచి లెక్కలేని సార్లు డబ్బులు దొబ్బేశారు. అమ్మ గోల్డ్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయలేదా? నాకు గతంలో ఉన్న బుద్ధి ఉంటే ఇంతసేపు నీతో మాటలు పడేవాడిని కాదు. నేను మారిపోయానని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా సరే ఒక్కళ్ళు కూడా నమ్మట్లేదు. కర్మ కొద్దీ జరిగే సంఘటనలన్నీ నన్ను దోషం చేసి నిలబెడుతున్నాయి. అంతే తప్ప ఒకరి మనసు నొప్పించాలని గాని ఒకరి పరువు తీయాలని గాని నేను అనుకోవట్లేదు. మీ గురించి మీరు మంచివాడనే చెప్పుకుంటారు, కానీ ఆ మాట చెప్పాల్సింది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. నా చుట్టూ ఉన్నవాళ్ళు ఇంకో జన్మలో కూడా నేను మారానంటే నమ్మరు. పచ్చకామెరలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు మీరందరూ ఒకే దృష్టితో చూస్తే నేను మీకు తప్పు చేసిన వాళ్ళలాగానే కనిపిస్తాను. నిజమేంటో నాకు తెలుసు, పైన నా దేవుడికి తెలుసు. అయినా నేను ఇంతవరకు వేరే వాళ్ల సొమ్మును తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బుతో నేను ఎంజాయ్ చేయలేదు. కేవలం నా భార్యకు సంబంధించిన వస్తువులను మాత్రమే తాకట్టు పెట్టాను, ఎంజాయ్ చేశాను. మాటలు పడుతున్నాను కదా అని నిందలు మోపితే మాత్రం పడను. కష్టపడిన సొమ్ము కాదు కాబట్టి నీకు విలువ తెలీదు. ఇన్నాళ్ళు అమ్మ వస్తువులు తాకట్టు పెట్టావు. ఇప్పుడు ఏ పని పాట లేదు కాబట్టి ఇంకొకరి వస్తువులు కూడా అలాగే తాకట్టు పెట్టావని గ్యారంటీ ఏంటి? ఎందుకంటే నీ బుద్ధి ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు కదా. ఒరేయ్, చచ్చిన పావుని ఇంకా చంపాలని చూడకరా. నువ్వు ఎన్ని మాటలన్నా సరే నువ్వనుకుంటున్న పాత రాజశేఖరను మాత్రం నేను కాదు. ఎలాంటి తప్పులు చేయట్లేదు. ఇది నిజంరా. మహేష్, మామయ్య గారు చెప్పేది కూడా వినండి. నువ్వు ఆగదీపా. ఇలా అమాయకంగా మాటలు చెప్పి అందరినీ నమ్మించాలని చూస్తావు తప్ప ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కూతురుంది, దానికి పెళ్లి చేయాలని ఆలోచన లేదు. తనేమో మొగరాయిలా తయారై అడ్డమైన వాళ్ళతో గొడవ పడుతుంది. నీ పెంపకం సరిగా ఏడ్చుంటే నేను గాని నీ కూతురు గాని ఇలా తయారయ్యే వాళ్ళం కాదు. ఇవన్నీ మాట్లాడితే మాత్రం ఎక్కడ లేని పౌరుషత్వానికి వచ్చేస్తుంది. ఏమండి, గొడవ పడకండి. ఇందులో మామయ్య గారు తప్పేమీ లేదు. కమ్మ ఉదయం వరకు నా చెవికే ఉంది. స్నానం చేసిన తర్వాతే అది మిస్ అయింది. మామయ్య గారు చెప్పినట్టుగా కమ్మ కింద పడడం నిజమే. ఆవేశపడి మామయ్య గారిని మాటలనకండి. పోన్లేమ్మా, కడుపును పుట్టిన కొడుకు నమ్మకపోయినా ఇంటికొచ్చిన కోడలు నువ్వైనా నమ్మావు. చాలా సంతోషం. మీకు పెళ్లి జరిగిన ముహూర్తం మంచిది కాదు. మంచి ముహూర్తం చూసి మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలిద్దరూ క్షేమంగా ఉంటారు. ఏంటి కొత్త పెళ్లి కూతురు దేని గురించో ఆలోచిస్తున్నట్టుంది? గెస్ చేయండి చూద్దాం. బహుశా కట్నంగా మనీ గోల్డ్ ఎంత ఇవ్వాలా అని అనుకుంటా. ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ నే డౌరీ అడుగుతారా? హౌ డేర్ యూ! అయ్యో, సారీ మేడం.
విధి ఎంత విచిత్రం చేసిందో చూసారా? ఇంతకు ముందు మనం దూరంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకునే సందర్భం వచ్చింది. ఛాన్స్ వచ్చింది అంటే గతంలో మన మధ్యన జరిగిన పొరపాట్లు గాని తప్పులు గాని సరిదిద్దుకొని మళ్ళీ సరికొత్తగా మన లైఫ్ని స్టార్ట్ చేసుకునే ఛాన్స్ ఆ దేవుడు ఇచ్చాడు అని నేను ఫీల్ అవుతున్నాను. మరి మీ ఫీలింగ్ ఏంటి? అంటే మన ఫస్ట్ పెళ్లి జరిగిన కొత్తలో నాతో అడ్జస్ట్ అవ్వలేకపోయావు అన్నమాట. అంటే అప్పుడు నువ్వు నా మీద చూపించిన ప్రేమంతా ఫేక్ కదా? అవేం మాటలండి. నా మాటల వెనుకున్న ఇంటెన్షన్ వేరు కళ్యాణ్. అప్పుడైనా ఇప్పుడైనా నీ మీద నేను చూపించే ప్రేమ ఒకటే. అందులో ఫేక్ అన్న మాటకి చోటే లేదు. అప్పటి కళ్యాణ్ వేరు, ఇప్పుడు నా ముందున్న కళ్యాణ్ వేరు. డిఫరెన్స్ ఏంటి? అప్పుడు రాయిలా ఉన్నారు, ఇప్పుడు రాముడిలా కనిపిస్తున్నారు. థ్యాంక్స్ దేవిక, ఇన్నాళ్ళ నా కష్టాన్ని గుర్తించినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. మిమ్మల్ని దూరం చేసుకోకూడదనే ఈ పెళ్లి కొప్పుకున్నాను కళ్యాణ్. తెలుసు దేవిక, పూజల్ని పెద్దగా నమ్మని నువ్వు కేవలం నాకు ఏ ఆపద రాకూడదని నీ స్థాయి తగ్గించుకుని వీటన్నిటికీ ఒప్పుకున్నావని, నా కోసం కాంప్రమైజ్ అయ్యావని తెలుసు. దేవిక, అమ్మా, అక్క, పెళ్లికి ఏర్పాట్లు స్టార్ట్ చేశారా? ఈ పెళ్లి మండపం సెటప్కి, క్యాటరింగ్కి, వీడియోగ్రాఫర్కి, ఫోటోగ్రాఫర్కి వీళ్ళందరినీ మాట్లాడడానికి ఈవెంట్ మేనేజర్ని అరేంజ్ చేస్తాను. మిగిలిన వంట సరుకులు, బంధువుల్ని పిలువటాలు మీరు చూసుకోండి. బంధువులన్న దగ్గరే చిన్న ఇబ్బంది వచ్చింది దేవిక. ఇబ్బంది ఏంటి? మనం పెళ్లిని శాస్త్రోక్తంగా జరిపించాలనుకుంటున్నాం కదా. రేపు వినాయకుడి పూజలో మీ జంటని అక్షంతలు వేసి ఆశీర్వదించాలన్నా, ఏదైనా ఆచారం ప్రకారం పెళ్లి తతంగం చెయ్యాలన్నా కళ్యాణ్ వైపు అమ్మా నాన్నలు లేరు. మరి తన వైపు పెళ్లి జరిపించడానికి ఎవరూ లేరు కదా. దాని దగ్గరే ఆగిపోయాం. కళ్యాణ్, మీకు అభ్యంతరం లేకపోతే మీ వైపు పెద్దలుగా ఉండడానికి మీ అమ్మా నాన్న వయసుండే ఒక జంటని మా బంధువుల్లోనే ఏర్పాటు చేస్తాం. మీకు ఓకేనా? నో అక్కర్లేదు వదిన గారు. నా వైపు మా అమ్మా నాన్నల తర్వాత అంతటి మనిషిగా మా మేనత్త దేశముఖి ఉన్నారు. మా అమ్మా నాన్నలు చనిపోయిన తర్వాత అనాథిగా మిగిలిన నన్ను మా మేనత్త పెంచి పెద్ద చేసి నన్ను ప్రయోజకుణ్ణి చేసింది. నేనిప్పుడు ఇలా ఉన్నానంటే అదంతా మా మేనత్త వల్లే. కాకపోతే తనకి చెప్పకుండా నేను దేవికని పెళ్లి చేసుకున్నాను. ఆ విషయంలో తను బాగా హర్ట్ అయి అలిగి నాతో మాట్లాడడం మానేసింది. తనకి నేనంటే ప్రాణం. నన్ను సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. మరింకే, వెంటనే ఫోన్ చేసి అప్పుడు తప్పిపోయినా తన చేతుల మీదుగా జరగాల్సిన పెళ్లి ఇప్పుడు మళ్ళీ జరగబోతోంది, అది నీ చేతుల మీదే జరగాలత్తా అని పిలిపించు బాబూ. కరెక్ట్గా చెప్పావమ్మా. అలా చేస్తే మేనల్లుడి మీదున్న కోపం కూడా తగ్గుతుంది. ఫోన్ చేసి పిలవచ్చు, కానీ తనకి కొంచెం మాట పట్టింపు ఎక్కువ. ఏమంటావు దేవిక? నా వైపు చూస్తారేంటండి? మనకి శాస్త్రోక్తంగా పెళ్లి జరగటం ముఖ్యం. మీ మేనత్త గారికి ఫోన్ చేసే టైం లేదు. అర్జెంటుగా రమ్మని చెప్పండి. ఓకే, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఎందుకు దేవిక, కళ్యాణ వాళ్ళ మేనత్త పేరెత్తగానే ఇబ్బందిగా ఫీల్ అయ్యావు? తనతో నీకేమైనా మనస్పర్ధలు ఉన్నాయా? తను చాదస్తం మనిషక్క. అంతా తను చెప్పినట్టే జరగాలని కోరుకుంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా అరిచేస్తుంది. మనం రైట్ అన్నది తను రాంగ్ అంటుంది. తను
తను చెప్పిందే అందరూ రైట్ అనాలనే రకం. పద్ధతులు పట్టింపులు ఎక్కువ. క్లియర్గా చెప్పాలంటే సూర్యకాంతం 2.0. కళ్యాణ్ నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. తనకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావన్న కోపంతో మా మొహం మీదే చివాట్లు పెట్టి పంపించింది. తనిక్కడికొస్తే భరించటం కష్టం అక్క. ఆవిడ వల్ల మీ మనశ్శాంతి ఎక్కడ పోతుందోనని టెన్షన్గా ఉంది. నువ్వేమీ టెన్షన్ పడకు దేవిక. పెళ్ళన్న తర్వాత పెద్దవాళ్ల మాట పట్టింపులు, ఆడపడుచుల అలకలు ఉండడం సహజం. అవన్నీ ఉంటేనే పెళ్లికి అందం కూడా. కళ్యాణ్ వైపు పెద్దవాడ కదా, ఒక మాట అన్నా మన పట్టంలో తప్పులేదులే. చిన్నప్పటి నుంచి కళ్యాణ్ని పెంచిన మనిషి అన్నాడు. తనకు కూడా కళ్యాణ్ మీద కొన్ని అంచనాలు, ఆశలు ఉండడం సహజమే. అవి అనుకున్నట్టుగా జరగనప్పుడు కోపాలు రావడం కూడా అంతే సహజం. నీ పెళ్ళైనప్పుడు అమ్మ కూడా నీ గురించి ఆవిడలాగే బాధపడింది, కోప్పడింది. కాని ఇప్పుడు అందరం కలిసిపోయాం. రేపొచ్చి ఆవిడ కూడా అలాగే కలిసిపోతుంది. బాగా చెప్పావు ధరణి, అలాగే జరుగుతుంది కూడా. దేవిక, ఇంటి దగ్గర దీపొక్కతే ఉంది. నేను వెళ్ళి ఉదయాన్నే వస్తాను. నీకు తోడుగా అమ్మ ఇక్కడే ఉంటుంది. గుడ్ నైట్. వెళ్ళొస్తానమ్మా. అమ్మా దేవిక, జ్యూస్ తాగు. సిస్టర్, కీర్తి ఉందా? లేదు. మీరెవరు? నేను కీర్తి ఫ్రెండ్ అలేఖ్యని. అవునా, కూర్చోండి. థ్యాంక్స్ అండి. కీర్తి ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. కొంచెం ఇంపార్టెంట్ పని పడి ఇంటికి రావాల్సి వచ్చింది. కీర్తి వాళ్ళ పిన్ని వాళ్ళింటికి వెళ్ళింది. రావడానికి ఏ టైం అవుతుందో తెలీదు. పర్లేదు, తను వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను. హాయ్ అలేఖ్య, ఈ టైంలో వచ్చావేంటి? కీర్తి, మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే చేతిలో పైసా కూడా లేదు. నీ దగ్గర ఒక 5,000 ఉంటే అడ్జస్ట్ చేస్తావా? శాలరీ రాగానే ఇచ్చేస్తాను. అయ్యో, నా శాలరీ మొత్తం 1 వీక్ ముందే క్లియర్ అయిపోయింది. సడన్గా అంత డబ్బంటే నా దగ్గర కూడా లేదు. ఇప్పుడేం చేయాలి? ఈ రింగ్ అమ్మేసి అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పించు. ఈ రింగ్ ఎందుకు? వద్దులే, పర్లేదు. పర్లేదు, లేట్ చేయకుండా అమ్మని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించు. థ్యాంక్స్ కీర్తి. కన్న తండ్రి ఇప్పటివరకు చేసిన దానాలు చాలా ఉన్నట్టు ఇప్పుడు తన వారసరాలుగా నువ్వు కూడా దానాలు చేయడం మొదలు పెట్టావు. నీకు కొంచెం భయం ఉందా? అడిగేవాళ్ళు ఎవరు లేరని నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు. నేనేమీ తప్పు పని చేయలేదు. నాకు మంచి అనిపించింది చేయడానికి ఎవరి పర్మిషన్ నాకు అవసరం లేదు. అంటే ఒంటి మీద బంగారం తీసిచ్చేంత మిలియనీర్ అయిపోయావా? మీ నాన్నేమైనా దుబాయ్ పెట్రోల్ కంపెనీకి ఓనర్ అనుకుంటున్నావా? వెనక ముందు చూడకుండా దానాలు చేస్తున్నావు. నీకింకా పెళ్లి కాలేదు. పెళ్లి చేయడానికి కూడా అప్పులు చేయాలి. ట్విస్ట్ ఏంటంటే ఆ అప్పులు పుడతాయో లేదో అన్న గ్యారంటీ కూడా లేదు. నా పెళ్లి చేయమని నిన్ను అడిగానా? మరెందుకు నోరు పారేసుకుంటున్నావు? నాకు డబ్బులు ఎక్కువయ్యాయని దానాలు చేయట్లేదు. అవతల వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కాబట్టి సహాయం చేశాను. నా వల్ల ఎదుటి మనిషికి మంచి జరుగుతుంది అంటే నాకు నష్టం కలిగినా సరే నేను సహాయం చేస్తాను. చేస్తావు, ఎందుకు చేయవు? ఇంట్లో వాళ్ళు నీకు బాగా చనివేయడం వల్ల నెత్తినెక్కి కూర్చున్నావు. అందుకే పొగరెక్కి ఆదర్శ్ గాడి మీద చేయి చేసుకున్నావు.
ఇప్పుడు వాడికి నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్తే తప్ప నేను వదిలిపెట్టిన అన్నాడు. ఇప్పుడు వాడి వల్ల నీకేదైనా జరిగితే ఎవరిదే రెస్పాన్సిబిలిటీ? ఇలాంటి పరిగిపోయే పనులు ఎందుకు చేస్తున్నావే? వాడు నాతో మిస్బిహేవ్ చేశాడు, అందుకే బుద్ధొచ్చేలా చంపదెబ్బ కొట్టాను. దాని గురించి నువ్వు నాతో డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే నేను ఫేస్ చేయగలను. ఏమండి, సాయంత్రం మీకేం చెప్పాను? మళ్ళీ అదే టాపిక్ రైజ్ చేసి చర్చ పెడతారేంటి? సైలెంట్గా ఉండండి. ఏం జరిగింది దీపా? ఎందుకు అరుస్తున్నావు? మళ్ళీ మీ మావయ్య ఏదన్నా కొత్త గొడవ తీసుకొచ్చారా? ఈసారి చిన్న చేంజ్ అమ్మా. ఆయన కూతురు తెచ్చింది. వాళ్ళ నాన్నగారు లాగా దాన ధర్మాలు చేయడమే కాకుండా బయట రౌడీజం కూడా చేస్తుంది. వీధిలో రౌడీలను కూడా ఇంటి మీదకి తెచ్చే ప్రయత్నంలో ఉంది. మనకు చెడ్డ పేరు తేవడంలో తండ్రిని ఏమించిపోతుంది. ఏం జరిగింది కీర్తి? రౌడీజం దాన ధర్మాలు అంటున్నాడేంటి? దాన ధర్మాలు కాదమ్మా, నా ఫ్రెండ్కి ఎమర్జెన్సీ ఉంటే నా దగ్గర ఏమీ లేక నా రింగ్ ఇచ్చి పంపించాను. అయినా అది నా కష్టార్జితంతో తెచ్చుకున్న రింగ్. ఏదో నీ కొడుకు సంపాదించి తెచ్చిందాన్ని నేను దానం చేసినట్టు దగ్గర రెచ్చిపోయి మాట్లాడుతున్నాడేంటి? నన్ను తిట్టాలంటే అన్నయ్య అయితే సరిపోదు, అర్హత కూడా ఉండాలి. చూసావమ్మా, నీ ముందే ఎలా లెక్కలేనట్టు మాట్లాడుతుందో. తను బయట ఏం చేసిందో తెలుసా? మహేష్, కీర్తి ఎటువంటి పరిస్థితుల్లో రింగ్ ఇచ్చిందో చెప్పింది కదా, ఇంకేం మాట్లాడుకో. నేను ఒక కూతుర్ని ఎలా పెంచాలో కీర్తిని అలాగే పెంచాను. సాటి ఆడ మనిషిగా మరొక ఆడదాని కష్టం తెలుసుకొని స్పందించడం అన్నది మానవత్వం అనిపించుకుంటుంది. కీర్తి అదే చేసింది. దానికి తన్ను నిందించడం దేనికి? నీ పన్ను చూసుకో, వెళ్ళు. చూడు కీర్తి, ఒంటి మీదున్న బంగారం ఇచ్చేంత స్నేహం ఈ కాలంలో మంచిది కాదు. సహాయాలు చేసేటప్పుడు కొంచెం ముందు వెనక చూసుకొంచే. మితిమీరిన సహాయం ఎప్పటికీ మంచిది కాదు, గుర్తుపెట్టుకో. రేపు దేవిక వాళ్ళ ఇంట్లో పెళ్లికి ముందు వినాయకుడు పూజ చేస్తున్నారు. ఉదయాన్నే అందరూ త్వరగా వెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూడాలి. ఈలోగా మళ్ళీ గొడవలు పడాలని చూడకుండా వెళ్లి పడుకోండి. స్వామి, కళ్యాణ్ దేవిక వాళ్ల పెళ్లి ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా చూడు. అలాగే నా పిల్లలిద్దరి జీవితాలు మంచి దారుల్లో వెళ్లేలా చూడు స్వామి. దేవిక మన ప్లాన్ ప్రకారం నీ కంట్రోల్లోకి వచ్చిందా లేదా? హలో 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 నేను చెప్పిన పని కంప్లీట్ చేయకపోతే నీ సిగ్నల్ కూడా పర్మనెంట్ గా కట్ అయ్యే ఛాన్స్ ఉందని నేచర్ ఇస్తున్న సిగ్నల్ అనుకుంటా. పొగరబోతు ఆడదాన్ని లొంగ తీసుకోవడం చాలా ఈజీ. కానీ దేవిక లాంటి తెలివైన అమ్మాయిని బెండ్ చేయాలంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. అలాగని సంవత్సరాలు వెయిట్ చేద్దామంటావా? నో నో నో, అక్కర్లేదు. ఎంతటి ఆడదాన్నైనా కంట్రోల్లోకి తెచ్చుకునే కెపాసిటీ ఉన్నవాడే ఈ కళ్యాణ్. ఈ కళ్యాణ్ కాన్సంట్రేట్ చేయాలే కానీ ఏది ఇంపాసిబుల్ కాదు. వెయిటింగ్ ఈజ్ ఓవర్. ఇప్పుడు దేవిక నేను ఏది చెప్తే అది వినే పరిస్థితికి వచ్చేసింది. రియలీ? నువ్వు చెప్పింది నిజమేనా? దేవిక అంత తొందరగా నీ కంట్రోల్లోకి వచ్చేసిందా? నాకు దెబ్బ తగిలితే దేవిక కంట్లో కన్నీళ్ళొస్తున్నాయి. ఈ ఒక్క మాట చాలు దేవిక నా ట్రాప్లో పూర్తిగా పడిపోయిందని చెప్పడానికి. వెరీ గుడ్. సో నా టాస్క్ కంప్లీట్ అయిపోయింది. శభాష్ కళ్యాణ్. ఇక లేట్ చేయకుండా దేవికని తన జాబు నుంచి తప్పించేయి. నో 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 నో, ఇలాంటివి మన సైడ్ నుంచి వెళ్తే మొదటికే మోసం వస్తుంది. అందుకే దేవిక జాబ్ను తనంతట తానే వదిలేయాలి అన్న నిర్ణయం తన సొంత నిర్ణయంగా ఉండాలి. అంతేకాని మనం చెప్తే తను చేసినట్టు ఉండకూడదు.
నువ్వేమనుకున్నావో అక్కడ ఏం జరుగుతుందో అన్ని డీటెయిల్గా చెప్పు. కళ్యాణ్ కళ్యాణ్ ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది. కళ్యాణ్ బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ నా టాస్క్ కంప్లీట్ అయ్యే టైంకి కరెక్ట్గా మేమిద్దరం మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న గోల మొదలైంది. మళ్ళీ పెళ్ళా? కంగారు పడకండి. నేనేమి ప్రేమతో చేసుకుంటున్న పెళ్లి కాదు. ఈ పెళ్లిని కూడా దేవికని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, గుడ్ న్యూస్ చెప్పావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒకరికొకరు కుంకుమ బొట్టు పెట్టుకోండి. కర్కాటక లగ్నం ఉదయం 6:26 ఇరువురి వివాహ ముహూర్తం నిశ్చయించడం జరిగింది. ఆపండి.